బీఆర్ ఎలిజా ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టి తప్పు చేశారా? జగన్ ని నమ్మి ఆయన మోసపోయారా? వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో వైసీపీలోకి చేరి తన గౌరవాన్ని పోగొట్టుకున్నారా? కుల రాజకీయాలకు వర్గపోరుకు ఎలిజా బలయ్యారా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో తన ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే ఎలిజా. అనుకున్నట్టే వైసీపీ టికెట్ పై చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. గత ప్రభుత్వంలో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎలిజా ఆశలు చిగురించలేక చివరికి భంగపడ్డారు. ఇదిలా ఉంటే ఎలిజా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు అంతా తానే అన్నట్టు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించేవారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్ల దగ్గర నుంచి సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఎలిజా సోదరుడే ముందుండి నడిపించేవారని నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. అంతేకాదు జగన్ చేసిన వివిధ సర్వేల్లో ఎలిజా వెనుకబడ్డారనే ప్రచారం జరగడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఎలిజా వ్యవహారం స్థానిక వైసీపీ నాయకులకు రుచించలేదు. పైగా గ్రూప్ రాజకీయాలు, కుల రాజకీయాలకు చింతలపూడి పెట్టింది పేరు. దీంతో 2024లో ఎలిజాకు టికెట్ రాదని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేసింది. ఎలిజాకు టికెట్ ఇస్తే పార్టీకి పని చేయలేమని స్థానిక నాయకులు జగన్ కు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్ కార్నర్ గా ఉండే ఎలిజా వైసీపీ కుంపట్ల రాజకీయాలను జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలిజాను కాదని వైఎస్ జగన్ చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరాజును ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీకి జగన్ కి గుడ్ బై చెప్పారు. అనంతరం ఏపీ సిపిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎలిజా కాంగ్రెస్ పార్టీ తరపున చింతలపూడి నుండి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఏదేమైనా ఎలిజా సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలేసి కుల రాజకీయాల్లోకి వచ్చి తన విలువైన సమయాన్ని వృధా చేసుకుని తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. అంతేకాదు జగన్ పిలుపుతో రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో వైసీపీలో చేరడం మొదటి తప్పైతే గతంలో తండ్రి కొడుకుల వల్ల ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్లిన ఘటనలు చూసి కూడా అత్యున్నత సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలి జగన్ పార్టీలో చేరడం మరో తప్పని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.